నెల్లూరు జిల్లాలో అధికార వైసీపీకి గట్టి షాక్ తగిలింది. రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి వైసీపీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి, పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తూ ప్రకటన విడుదల చేయనున్నారు వేమిరెడ్డి. అంతేకాదు టీటీడీలో పదవి ఆయన సతీమణి కూడా రాజీనామా చేయనున్న వేమిరెడ్డి సతీమణి ప్రశాంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఇప్పటికే వేమిరెడ్డి నివాసం వద్దకు స్థానిక ముఖ్య నేతలు, అనుచరులు భారీగా చేరుకుంటున్నారు. వేమిరెడ్డి దంపతులతో పాటు నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని పలువురు ముఖ్య నేతలు కూడా వైసీపీకి రాజీనామాలు చేయబోతున్నట్లు సమాచారం. త్వరలోనే నెల్లూరులో టీడీపీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సభలో చంద్రబాబు సమక్షంలో వేమిరెడ్డితో పాటు నెల్లూరు పార్లమెంట్ పరిధిలో భారీగా జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, కార్పొరేటర్లు చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వేమిరెడ్డి రాజీనామాకు డిసైడ్ అవ్వడంతో నెల్లూరు వైసీపీలో తీవ్ర అసహనం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు. మరోవైపు నెల్లూరు టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేశారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అందిస్తారు. చెప్పండి మురళీకృష్ణ, చెప్పండి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేసినట్లుగా తెలిసింది. టీడీపీలో కూడా జాయిన్ అవుతున్నట్టుగా తెలుస్తోంది సతీ సమేతంగా. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. అయితే నెల్లూరు జిల్లా ఇటు వైసీపీకి బిగ్ షాక్ అయితే తగిలిందని చెప్పుకోవచ్చు. ఎవరైతే జిల్లాలో నెల్లూరు పెద్దారెడ్డిగా పిలుచుకునే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి, అదేవిధంగా అటు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తూ ఇవాళ కీలక ప్రకటన అయితే విడుదల చేశారు. అదేవిధంగా ఆయన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లుగా వెల్లడించారు. గడిచినటువంటి కొద్ది రోజులుగా కూడా పార్టీ పైన అలకపోయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇవాళ సరిగ్గా మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఒక్కసారిగా కూడా ఆయన ఇటు రాజీనామా లేఖను మీడియాకి చూపించారు. ఫ్యాక్స్ ద్వారా సీఎం జగన్మోహన్ రెడ్డికి ఈ లెటర్ ను కూడా పంపించబోతున్నట్లుగా స్పష్టం చేశారు. ఆయనతో పాటు ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, అదేవిధంగా మరి కొంతమంది కీలక నేతలు కూడా రాజీనామా చేయబోతున్నట్లుగా స్పష్టమవుతున్నటువంటి కనిపిస్తున్నాయి. లోనే నెల్లూరులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అటు మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూడా పార్టీ కండువా కప్పుకోబోతున్నట్లుగా స్పష్టమైతే అవుతోంది. ఇటు వేమిరెడ్డితో పాటు కీలకమైన అంటే ఆయన అందరూ భారీ ఎత్తున పార్టీలో చేరబోతున్నట్లుగా స్పష్టమైతే అవుతుందని చెప్పుకోవచ్చు. నెల్లూరు సిటీ వీళ్ళు మాత్రమే కాకుండా ఎవరైతే జెడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, చాలా మంది పెద్ద సంఖ్యలో వెళ్లి టీడీపీలో జాయిన్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఆ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా?
ఖచ్చితంగా అదే ఏదైతే ఆ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నారో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అత్యంత అనుచరులైనటువంటి వ్యక్తులు. ఇటు నెల్లూరు నగరంలో ఎవరైతే అనిల్ కుమార్ యాదవ్ కి అత్యంత దగ్గరగా సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి, ఇటీవల కాలంలో విభేదించినటువంటి రూప్ కుమార్ యాదవ్ తో పాటు ఇటీవల జనసేన పార్టీ నుంచి వైసీపీలోకి వచ్చినటువంటి కేతం రెడ్డి వినోద్ రెడ్డి 2019 ఎన్నికల్లో జనసేన నుంచి నెల్లూరు సిటీ అభ్యర్థిగా కూడా ఆయన పోటీ చేశారు. ఆయనతో పాటు ఇంకా జిల్లాలో నెల్లూరు పార్లమెంట్ సెగ్మెంట్ లో అనేక మంది జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు కూడా అత్యంత త్వరలో జరగబోయేటటువంటి సభలో టీడీపీ కండువా కప్పుకోబోతున్నట్లుగా స్పష్టమవుతుంది. ఇవాళ ఉదయం నుంచి కూడా కీలకమైన నేతలంతా ఎవరైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నివాసానికి చేరుకొని ఆయనతో చర్చించారు. అటు వైసీపీ కూడా బుజ్జగించే ప్రయత్నాలు అనేక సార్లు చేసినప్పటికీ కూడా ఆ వేమిరెడ్డి మాత్రం వెనక్కి తగ్గలేదు. ఆయనతో పాటు ఆయన అనుచర గణమంతా వైసీపీకి అయితే రాజీనామా చేశారు. కేవలం తన మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చెల్లకపోవడం, అదేవిధంగా తాను సూచించినటువంటి అభ్యర్థులకి ఇటు సీట్లు ఇవ్వకపోవడం, వచ్చే ఎన్నికల్లో తాను ప్రత్యక్ష రాజకీయాల్లో ఎంపీగా పోటీ చేసేటువంటి సందర్భంలో ఆయన సూచించినటువంటి 2-3 నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు విషయంలో తనకి పార్టీ అధిష్టానం సహకరించకపోవడం వంటి అంశాలపైన పూర్తిగా కూడా అసహనంతో ఉన్నటువంటి వేమిరెడ్డి ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. దీంతో వైసీపీ శ్రేణుల్లో నిస్తేజ వాతావరణం అయితే కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. మరోవైపు తెలుగుదేశం పార్టీలో మాత్రం ఎవరైతే పార్టీ శ్రేణులు ఉన్నాయో వాళ్ళైతే సంబరాలు చేసుకుంటున్నారు. కాసేపటి క్రితమే ఇటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నివాసానికి ఇటు కొంతమంది ఏదైతే రూప్ కుమార్ అనుచరులు కావచ్చు, మిగిలినటువంటి కొంతమంది నేతల అనుచరులు కావచ్చు, భారీ బైక్ ర్యాలీలతో వచ్చి నినాదాలు కూడా చేశారు. అత్యంత తొందరలోనే టీడీపీకి సంబంధించినటువంటి గూటికి కూడా భారీ ఎత్తున ఇటు వేమిరెడ్డి వర్గీయులు కూడా చేరే అవకాశం ఉంది. దీంతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అయితే ఈ ప్రభావం భారీగా పడబోతోంది. ఇటు ఉమ్మడి నెల్లూరు జిల్లానే కాదు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా అంశం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చకు దారితీసింది. ఏపీ రాజకీయాల్లో ప్రత్యేకించి వైసీపీ పైన మాత్రం ఈ ఎఫెక్ట్ భారీగా పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అని అంటే మురళీకృష్ణ టీటీడీ బోర్డు సభ్యురాలుగా ఉన్న ఆయన భార్య ప్రశాంతి రెడ్డి కూడా రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది సభ్యత్వానికి. సో ఆవిడకి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వండి. ఖచ్చితంగా, ఎందుకంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు ఎంపీ క్యాండిడేట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలని అనుకున్న సమయంలో తాను కేటాయించినటువంటి 3 నియోజకవర్గాల్లో నియోజకవర్గం నుంచి తన సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని నిలబెట్టాలనే ప్రపోజల్ కూడా పెట్టారు. అయితే దానికి పూర్తిగా కూడా అంగీకరించినట్లుగా తెలియలేదు. దీంతో ఒక్కసారిగా ఆయన కూడా హర్ట్ అయినట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలో ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇటు టీటీడీకి సంబంధించినటువంటి కీలక పదవిలో కూడా ఆమె ఉన్నారు. ఢిల్లీకి సంబంధించినటువంటి స్థానిక ఆలయాల అభివృద్ధికి చైర్మన్ గా పనిచేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కూడా తన పదవికి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేసే అవకాశం కూడా స్పష్టంగా ఉంది. అది కూడా ఇవాళ సాయంత్రం లోపు ఈ నోట్ ను కూడా రిలీజ్ చేసే అవకాశం అయితే ప్రత్యక్షంగా కనిపిస్తోంది. ఆవిడ కూడా నెల్లూరులోని ప్రస్తుతానికి ఏదైతే తెలుగుదేశం పార్టీలో ఇటు కోవూరు, కావలి, సర్వేపల్లి నియోజకవర్గాల నుంచి ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఆవిడ కూడా పోటీ చేస్తారనే ప్రచారం అయితే జోరుగా జరుగుతోంది. అయితే తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మాత్రం వేచి చూడాలి. ఇటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాత్రం నెల్లూరు ఎంపీగా తెలుగుదేశం పార్టీ నుంచి బరిలో దిగబోతున్నట్లుగా స్పష్టమవుతోంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి నేతలు, కీలకంగా మారినటువంటి నెల్లూరు పార్లమెంట్ సెగ్మెంట్ లోని నేతలంతా కూడా వైసీపీని వీడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఈ చేరిక వల్ల నెల్లూరు వైసీపీ శ్రేణుల్లో చాలా అలజడి మొదలైందని తెలుస్తోంది. వాళ్ళు ఏమంటున్నారు గ్రౌండ్ లో? అయితే ప్రధానంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి 2019 ఎన్నికల తర్వాత రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. మాజీ మంత్రి ఎవరైతే అనిల్ కుమార్ యాదవ్ తో వివేదించిన తర్వాత ఇలాంటి పరిస్థితులు అయితే ఏర్పడ్డాయని చెప్పుకోవచ్చు. ఓ దశలో నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎవరు లేని పక్షంలో రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జిల్లా అధ్యక్ష బాధ్యతను తీసుకొని నెల్లూరు జిల్లాలో పార్టీలో ఉన్నటువంటి వర్గ విభేదాలు, ఇతరత్ర అంశాలను ప్రత్యేకంగా తీసుకొని ప్రతి నియోజకవర్గంలో కూడా అప్పటి రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి దగ్గర ప్రత్యేకించి ఒక సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకుని ఆయా నియోజకవర్గాల్లో చోటు చేసుకున్నటువంటి వర్గ వివాదాలను పూర్తిగా కూడా పరిశీలించి అక్కడ పరిస్థితులను చక్కబెట్టారు. అయితే ఆయన మాట ప్రస్తుతం చెల్లకపోవడంతో ఆయన వైసీపీని వీడుతున్నారు. ఈ క్రమంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్థానిక నేతలు మాత్రం దీన్ని జీర్ణించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే అధిష్టానం ఒక నెల్లూరు పెద్దారెడ్డిగా పిలుచుకునేటటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని
పోగొట్టుకోవడం జిల్లా పార్టీలోనే కాదు రాష్ట్ర పార్టీలో కూడా ఇబ్బందికర వాతావరణం కొనసాగే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పూర్తిగా కూడా తాము వ్యతిరేకిస్తున్నాం అని చెప్పి ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే వారి ఆవేదనను పైదాకా తీసుకెళ్లేటటువంటి పరిస్థితులు ప్రస్తుతం వైసీపీలో నెల్లూరు జిల్లాలో లేవు. నెల్లూరు సిటీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ను కూడా అటు నర్సరావుపేటకు పంపించడం, ఇక్కడ స్థానిక నేతను తీసుకొచ్చి పెట్టడం కూడా ఒక కారణం అయితే చెప్పుకోవచ్చాము. రైట్ మురళీకృష్ణ, థ్యాంక్ యూ.